అది అసాధ్యం. కానీ ఆ వ్యక్తి చక్కగా ఏమి కూడా తనకి ఏ హాని జరగకుండా చక్కగా బయటకు వచ్చి చక్కగా నడిచి వెళ్ళిపోయాడని వారు తీసి ఆ పత్రిక తీసి వారు రుసులు పంచారు. ఇదే విధంగా ప్రమాణంతో పిల్లారా, సైన్స్ ప్రకారంగా కన్య గర్భము దాల్చడం, బిడ్డ పుట్టడం అసాధ్యమే. కానీ దేవుని యొక్క వాక్యంలో ప్రమాణంతో పిల్లారా, ప్రభు యొక్క జననం గురించి ఒకవైపున మత్తాయి, మరొక వైపున లూకా, ఇరువురు కూడా ఆయన యొక్క సాక్ష్యాన్ని లేక ఆయన జన్మాన్ని చాలా స్పష్టంగా వివరించారు. లూకా స్వార్థికుడు పెదివిడల అన్యుడు, గ్రీకు దేశస్థుడు, పౌలు ద్వారా పట్టబడి పెదివిడ రక్షణ అనుభవానికి వచ్చి ఆ సమయానికి లూకా కాలానికి యేసు ప్రభు తెలియనటువంటి మరియ జీవించినది. ఆమె వద్దకు వెళ్ళి సంవత్సరం అంతా సేకరించి చాలా అద్భుతమైన రీతిలో సువార్త, లూకా సువార్త రాసినది లూకా సువార్తికుడు. మత్తయి సువార్త ప్రబంధ ప్రియుల మత్తయి, ఈయన ఒక సుంకపు గుర్తుతాడు. మరి ఈయన ఒక దినాన్ని ఒక స్థలంలో కూర్చున్నప్పుడు ప్రభు ఆ వ్యక్తిని చూసి నా వెంబడి రమ్మన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేయండి. లూకా సువార్త 5:27 ఒకసారి జ్ఞాపకం చేయండి, చదవాలి. లేవి అని ఒక సుంకరి నన్ను వెంబడించుమని చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఆ లేవీయుడు తన ఇంట గొప్ప విందు చేసాను. ఆ లేవీయుడే మత్తయి, సుంకపు గుర్తుదారుడు ఆయనే, మత్తయి సువార్తను రాసిన వాడు ఆయనే. యేసు ప్రభు వారి లోకానికి రక్క పొరుగు ప్రవక్తినటువంటి యెషయా ద్వారా దేవుడి ప్రవచనాన్ని ఆయన యెషయా ద్వారా పలికించున్నాడు. యెషయా గ్రంథం 7:14 భాగంలో మనం గమనిస్తే, కాబట్టి ప్రభు దాని యొక్క సూచన మీకు చూపు ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కానీ ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టు. 2700 సంవత్సరాల కిందట యేసు ప్రభు క్రీస్తు పూర్వం ప్రవక్తినటువంటి యెషయా ద్వారా ఒక కన్యక గర్భవతిగా ఒక కుమారుడు కంటుందని యెషయా ప్రవచనం చెప్పక పూర్వమే మనం ఒక్కసారి మనందరూ కలిసి ఏదైనా మనకి మనం వెళ్ళినట్లయితే, ప్రభుత్వ ప్రియులారా, సాతాను సర్పములో ప్రవేశించి ఆ యొక్క ఏదైనా తోటలోకి వెళ్ళి అవ్వను మోసపుచ్చాడు. అవ్వ మోసపోయింది, కానీ ఆదాము మోసపరచబడాల. ఏం పిల్లారా, 1 తిమోతి పత్రిక 2:14 భాగంలో, మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడాను. గమనించారా దేవుని పిల్లలారా? కాబట్టి అవ్వ మోసపోయింది. అందుకనే ఇదే విషయాన్ని పేతురు ప్రస్తావిస్తూ సాధారణంగా ఈ యొక్క మాటని వివాహములు పలుకుతూ ఉంటారు. 1 పేతురు 3:7 భాగంలో స్త్రీ బలహీనమైన ఘట్టమని. ఈ ఘట్టమండి ఎందుకు బలహీనమైన ఘట్టం అంటే, దేవుని పీఠ అప్పటికే స్త్రీకి శిరస్సు పురుషుడు, భర్త. ఒక శిరస్సుగా దేవుడు భర్తనిచ్చాడు. దేవుడేమో ఆజ్ఞ ఇచ్చాడు, అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా మీరు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఆ యొక్క మంచి చెడ్డ తినిచే వృక్ష ఫలం మాత్రం మీరు తినవద్దు అని చెప్పాడు. అన్ని వృక్ష ఫలములతో పాటు జీవవృక్ష ఫలము కూడా అక్కడ ఉంచాడు దేవుడు. ప్రియ, ఇప్పుడు ఆదాము తన చిత్తాన్ని ఉపయోగించుకొని ఆయన ఏది ఎన్నుకుంటాడో, నేనంటాను మానవ మొత్తము తీసుకునే 2 మార్గాలు ఈ రోజున కాదు, మన ఎదుట ఏదైనా తోటలో ఆల్రెడీగా దేవుడు ఏదైనా తోటలోనే ఉంచాడు. ఒకటి జీవవృక్ష ఫలం, అది దేవునికి ప్రతినిధి అయి ఉన్నది, దేవుని జీవానికి ప్రతినిధి అయి ఉన్నది. మంచి చెడ్డ తేలిచే వృక్ష ఫలం, ఇది సాతానికి ప్రతినిధి అయి ఉన్నది. ఈ రోజును కూడా
ప్రతి మానవుని ఎదుట రెండు మార్గాలు వచ్చాయి. తిత్తిసకాండం 30:19 మనం వెళ్ళినట్లయితే, నేను నేడు జీవమును మరణం ఆశీర్వాదాన్ని శాపాన్ని నేను నీ ఎదుట ఉంచాను అన్నాడు. ఏదైనా తోటలో దేవుడు వారిని కట్టేలే, స్వతంత్రం లేకుండా చేయలే, వారికి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛను ఇచ్చాడు. జీవవృక్ష ఫలం తీసుకోవచ్చు, అన్ని వృక్ష ఫలాలతో పాటు మంచి చెడ్డ తెలిచే వృక్ష ఫలం కూడా ఉంది. కానీ మంచి చెడ్డ తెలిచే వృక్ష ఫలము తిన్నమున నువ్వు నిశ్చయముగా చచ్చేదవని దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ మరణం భౌతిక మరణం కాదు అనే విషయాన్ని మనం గమనించాం. కానబడి చెప్పిన ఆ పండు తిన్నప్పుడు ఆదాము చనిపోలా. ఆ పండు తిన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు తను జీవించాడో దేనికి వరకు రాయబడింది? 930 సంవత్సరాలు తర్వాత తను చనిపోయేమో అని చెప్తాం. అంటే ఎప్పుడైతే దేవుడు నిషేధించిన తినకూడని ఆ ఫలమును ఎప్పుడైతే ఆదాము తీసుకుని తిన్నాడో తన భార్య ఇచ్చినప్పుడు, అప్పుడే మరణం తనలో పని చేయటం మొదలైంది. మొదటిగా ఆ మరణం ఆత్మలో ప్రారంభించబడింది. ఆత్మలో ప్రారంభించబడిన మరణం క్రమేణా తన ప్రాణము శరీరము మరణించటానికి 930 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజున అంతకాలం అక్కర్లా. 20 సంవత్సరాలు చనిపోయిన వారు చూస్తున్నాం, 30 సంవత్సరాలు చనిపోయిన వారు చూస్తున్నాం, 50 సంవత్సరాలు చనిపోయిన వారిని చూస్తున్నాం. దేవుని బిడ్డ, శుభవార్త ఏంటంటే ఆదాము పండు తిన్న తర్వాత తనలో మరణం ప్రవేశించింది. మరణమును జయించగలిగిన ఏర్పాటు ఆదాముకు లేదు. కానీ రోజున నీకు నాకు ఆ ఏర్పాటు ఇచ్చాడు దేవుడు. చదవండి, రోమపత్రిక 5:17 ఒకసారి జ్ఞాపకం చేస్తుందమ్మా, త్వరగా రండి. మరణం ఒకరి అపరాధము మూలన వచ్చినది, ఆ ఒకరి ద్వారా ఏలినయ్యడ కృపా బాహుల్యమును జీవము గలవారి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకరి ద్వారా ఏలును. చూసారా, మరణము యొక్క ఏలుబడింది ఆదాములో, కానీ జీవము యొక్క ఏలుబడి లేదండి. కానీ ఈ రోజున యేసుక్రీస్తును కలిగి ఉన్నవారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు, యేసుక్రీస్తుతో అంటకట్టబడిన వారు, వారిలో మరణం ఉండటమే కాదు, మరణం ఏలుబడి ఉండటమే కాదు, దేవుని బిడ్డ అంతకంటే జీవము యొక్క ఏలుబడి మనలో ఉన్నదండి. దేవుని స్తోత్ర. అందుకే ఈ రోజున నీవు నేను జీవించగలుగుతున్నా. ఆ ఏర్పాటు ఆదాముకి లేదండి, ఆదాముకి లేదండి. దేవుడు అక్కడ తలంచాడు. ఏమని తలంచాడంటే, ఒకవేళ ఆదాము మనలో ఒక వంటి వాడాయాడు కాబట్టి ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలము తీసుకుని తిని నిరంతరము జీవించనేమో అని చదవాలి. ఏమండి, దేవునికి స్వార్థం అంటారా? తన బిడ్డలేగా, తన పోలికలు చేస్తాడుగా, ఆ జీవవృక్ష ఫలం తీసుకుని తినకూడదంటారా? తిని నిరంతరం జీవించకూడదంటారా? కాలేదు. దేవుని బిడ్డ, ఎందుకు జీవవృక్ష ఫలాన్ని అందకుండగా దేవుడు ఆపాడు అంటే, ఆ జీవవృక్ష ఫలము అందకుండగా అక్కడ ఏం చేస్తాడు దేవుడు? కెరూబులను పెట్టాడు. ఇంకా ఏం చేస్తాడు దేవుడు అంటే, దేవుని పిల్ల అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను పెట్టాడు. కారణం దేవుని బిడ్డలారా, దాని కారణాన్ని పౌలు హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. చదవండి, 9:15 వెళ్దామా? చదవాలి. అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకం. ఆ శాసనము రాసిన వాడు అది చెల్లును, అది ఎప్పుడైనా చెల్లునా? దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రభువును గమనించారు. ఏదేని తోటలో దేవుడు మరణ శాసనాన్ని రాశాడు.
అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తినొచ్చు ఆదామా. మధ్యలో ఉన్న చెట్ల మధ్యలో ఉన్నటువంటి తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డ తినిచి వృక్ష ఫలము తినమున నీవు నిశ్చయముగా చచ్చుదువు అని దేవుడే మరణ శాసనాన్ని రాశాడు. దేవుని పిల్లల, ఒకవేళ కనుక ఆదామి కనుక ఫ్రీడమ్ ఇచ్చేస్తుంటే, స్వేచ్ఛనిచ్చేస్తుంటే, ఒకవేళ ఆ పండు కనుక తీసుకుని ఆదామి కనుక తిన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా అబద్ధికుడు అయి ఉండేవాడు. అందుకని దేవుడు ఆ జీవవృక్ష ఫలానికి అందుకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఖడ్గజ్వాలను పెట్టాడు. నువ్వు మరణము జయించాలంటే ఒకే ఒక మార్గం, ఆ జీవవృక్ష ఫలమును తినాలి. దేవుని బిడ్డ, 2020 సంవత్సరాల కిందట ఆ జీవవృక్ష ఫలము క్రీస్తే దేవుడు ఆ జీవవృక్ష ఫలముగా మన మధ్యకు పంపించాడు. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యం! వాస్తవానికి లూకా, మత్తయి ప్రభు యొక్క జననం గురించి వివరిస్తారు, కానీ యోహాను సువార్తికుడైతే డిఫరెంట్ గా మాట్లాడతాడు. కారణం ఏంటి చెప్పనా? యేసు ప్రభు వారి భూలోకములో ఉన్నప్పుడు తండ్రి యొక్క రొమ్మును ఆనుకున్నాడట. యోహాను సువార్త 1:18 భాగంలో ఆ మాట మనం చూడగలం. ఎవడును చదవాలి తండ్రి రొమ్మున ఉన్న కుమారుడే. యేసు ప్రభు ఏమో తండ్రి రొమ్మున ఉంటే తన శిష్యులలో ఒక ప్రత్యేకమైన శిష్యుడు యోహానైతే యేసు రొమ్మున ఉన్నాడట. 13వ అధ్యాయంలో 23 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? తొందరగా రావాలి. 13:23 ఆయన శిష్యులు యేసు ప్రేమించిన యొక్కడు యేసు రొమ్మున ఆనుకుని ఉండేనంట. ఎంత అద్భుతమైన మాట! అందుకేనండి మీరు యోహాను సువార్త కానీ యోహాను పత్రికలు కానీ ప్రకటన గ్రంథం కానీ చదివితే చాలా వ్యత్యాసంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా అద్భుతమైన సత్యాలు యోహాను సువార్తలో మనం చదవాలి. ఆ యోహాను యేసు జననం గురించి పట్టించుకోలేదు, కానీ చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అందరికి అర్థమయ్యే విధానంలో యోహాను యేసు యొక్క జననం గురించి మాట్లాడతాడు. అది ఎట్లాగంటే ఆ యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండేనంట. అదే ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడంట. అంటే భూమి ఆకాశమును సృజించినన్నది సృష్టి ప్రారంభం తెలియజేస్తా ఉంది. యోహాను రాసినటువంటి ఆదియందు వాక్యం ఉండేనన్నమాట సృష్టి ఉత్పత్తికి ముందే దేవుని వాక్యము ఉంది. ఆదియందు వాక్యం ఉండేనో, వాక్యము దేవుని యొద్ద ఉండేనో, వాక్యమే దేవుడై ఉండేను. 14వ వచనంకి వచ్చేసరికి అలా ఆయన ఏమంటాడు చూడండి, ఆ వాక్యము ఆ శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. గమనించారా? ఆ వాక్యము శరీరధారి అయి. దీన్ని పౌలు మరొక కోణంలో మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఒకసారి ఆ భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రిక ఏదేం పెట్టారా? 9వ అధ్యాయం చదవండి. 10:5 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు కోరలేదు, కానీ ఏమై నాకు ఒక శరీరమును అమర్చింది. దేవుని బిడ్డ, ఒక కన్య మరియ గర్భములో దేవుడైన యెహోవా ఒక శరీరాన్నంట అమర్చాడటండి. ఆ శరీరమే యేసుక్రీస్తు అనే శరీరం. ఆ శరీరమే వాక్యం అనే శరీరం. ఒక మాట చెప్పున, ఏదేని తోటలో ఆదాము అవ్వలు ఆ పండు తిన్నప్పుడే ఆదాములు మనందరం కూడా మరిగి మనం ఉండి ఆ పండు మనందరం కూడా తిన్నాం. చదవండి, రోమపత్రిక 5:12 పౌలు ఈ విధంగా జ్ఞాపకం చేస్తాడు.
చదవాలి. ఒక మనుషుని ద్వారా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమై. ఒక పుట్టిన బిడ్డ తీసుకురండి, ఇక్కడ పెట్టండి. పరిశుద్ధురాలు అంటారా, పాపి అంటారా? పరిశుద్ధురాలు అంటారు. ఈ పాపుని ఎరగొద్దు ఆ బిడ్డ. కానీ ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి కనుక వెంటనే వెళ్ళకపోతే, కాస్త ఏదో పనులు ఉండిపోయి కాస్త లైట్గా వెళ్తే పాలిస్తున్నప్పుడు తాగదు, కోపం, వీలైతే ఆ రొమ్మను కరవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది ఆ బిడ్డ. ఎక్కడి నుంచి వచ్చింది స్వభావం? అందుకే కీర్తనకారుల మహారసిన దావీదు అంటాడు 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఏ విధంగా అయితే ప్రియదేవులారా పాత సృష్టిలో మనందరము కూడా ఆదాములో ఉండి మనం పాపం చేస్తాం, ఆదాములో మనం పాపులమయ్యాం. అయితే దేవుని పిల్లారా, మనము పాపములో మనము మరణించినట్లయితే మన కొరకే యుగ యుగాలుగా నిత్య నరకాగ్ని ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో కోట్ల ప్రజలు మరణిస్తున్నారు, 2 విధాలుగా మరణిస్తున్నారు. అయితే నువ్వు పాపములన్న మరణించాలి, లేదా పాపానికన్నా మరణించాలి. నీకు అర్థమైంది మాట? నువ్వు పాపములు మరణించినట్లయితే నిశ్చయముగా నీకు తీర్పు ఉంది, తీర్పు తర్వాత నిత్య నరకాగ్ని ఉంది. కానీ నువ్వు పాపానికి మరణించినట్లయితే నీకు 2వ మరణం అనేది లేదు. ఎలా మరణించగలము? పాపానికి ఎలా మరణించగలం? దానినే పౌలు జ్ఞాపకం చేస్తాడు. రోమా 6:2 వచనం. చదవాలి, చదవాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? గమనించారు? నేనంటాను, యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించినప్పుడు కేవలం నా పాపముల కొరకు మాత్రమే మరణించలేదు, ఆయనతో పాటు నన్ను కూడా ఆయన శరీరం మీద ఆయన మోస్తాడు. ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను మీరండి. ఇంట్లో ఒక ఎలక తిరుగుతూ ఉందండి, దాన్ని పట్టుకోవటం చాలా కష్టంగా ఉంది, అన్ని పాడు చేస్తారు. చిన్నపాటి ఎరతో ఒక బోన్ అమర్చి ఒక పెట్టినప్పుడు అది శోధించబడుతుంది. చాలా ఆహారం తినాలా మానాలా. చివరికి అది ఏం చేస్తుందంటే వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి ఆహారం భలేగా ఉందలే, భలే సాధించాలనుకుంది. కానీ చాలా ఆలస్యంగా, అరే నేను చిక్కబడిపోయానే ఫోన్లో, చాలా ఆలస్యంగా గమనించి. ఇదే పిల్లారా, ఇదే విధంగా దేవుని పిల్లారా ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆల్రెడీగా దేవుని శత్రువైన సాతాను ఎక్కడున్నాడో తెలుసా మీకు? భూమి మీదే ఉన్నాడు. ఏదైనా తోటకు వెలుపల ఉన్నాడు. అసలు మానవ చెడు గల ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? మానవ చెడు గల ఉద్దేశం ఏంటంటే, సృష్టి చేయక మునిపే, మానవుని చేయక మునిపే ఆల్రెడీగా దేవుడు సృష్టి చేశాడు. ఆదికాండం 1:1 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఏమంటే దేవుడు ఏదైనా చేస్తే పరిపూర్ణంగా చేస్తాడు కానీ సంపూర్ణంగా చేస్తాడు కానీ అసంపూర్ణంగా చేయడుగా. భూమి నిరాకారమును శూన్యంగాను ఉండెను అని రాయబడిన పాట అది వాస్తవం కాదు. అది మనకు అర్థం కావాలంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయం ఒకసారి ఆ భాగానికి వెళ్దాం. మనం 48వ అధ్యాయంలో ఒక్కసారి 18 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. 47 చదవండి. ఆకాశములకు సృష్టికర్తయగు చదవాలి. దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరచి నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృష్టింపలేదు, నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించాడు.
ఆయన భూమిని సిద్ధపరిచి స్థిరపరిచేలో నిరాకారంగా చేయలేదు, నివాసయోగ్యంగా ఉన్నట్లుగా చేసిందని వాక్యం చెప్తూ ఉంది. మరి ఇక్కడే మనకు రాయబడింది, దేవుడు భూమి యొక్క ఆశను సృజించేలో భూమి నిరాకారముగా శూన్యంగా ఉండేను అని చదువుతాం. వాస్తవం చెప్పాలంటే దేవుని పిల్లలారా, దేవుడు సృష్టి చేసిన తర్వాత పరలోకములో కోట్ల దేవదూతలు, సెరుకులు, కెరుకులు ఉన్నారు. ఈ దూతలన్నిటికీ ప్రధాన దూత ఉన్నాడు, లూసిఫర్. మొట్టమొదటిగా ఈ భూమి మీదకి పాపం అనేది రాక మనకు, శాపం అనేది రాక మనకు, పతనం అనేది రాక మనకు, మొట్టమొదటిగా పతనం అనేది ఎక్కడ జరిగిందంటే పరలోకములో లూసిఫర్ యొక్క హృదయంలో, ప్రధాన దూత హృదయంలో ఆలోచన జరిగింది. ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దామా? 14 వచ్చా, నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం స్థిరపరచుకుందును, ఉత్తర దిక్కున చదవాలి 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 అని చూస్తారా? తర్వాత చదువు. చాలండి. ఇక్కడ అర్థమైందంటారు, దేవుడు సృష్టికర్త, దూతలు దేవుని సృష్టి, దేవుడు సృష్టికర్త, మానవుడు దేవుని సృష్టి. మానవుడు దేవుడు అయిపోయినట్టు ఎలాగైపోతాడు చెప్పండి? ఈ ప్రధాన దూతలు కలిగిన ఆలోచన ఏంటంటే, అప్పటికే దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. మీకు తెలుసా? అప్పటికే అబ్షాలోము ఏం చేస్తాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన వైపు తిరిపేస్తున్నాడు. అప్పటికే ఇదే విధానంలో సృష్టికర్తన దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. పరలోకములో 3వ వంతు దేవదూతలన్నీ కూడా ప్రధాన దూత వైపు ఉన్నాయి. అప్పుడు ఈ ఆలోచన కలిగింది, దేవుని సింహాసనం దించి ఈ లూసిఫర్ ప్రధాన దూత సింహాసనం కూర్చోవాలనుకున్నాడు. ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే తలపు కలిగిందో, దేవుడు పరలోకము నుండి భూలోకానికి త్రోసివేసినప్పుడు ఈ భూమి అంతా కూడా నిరాకారంగాను శూన్యంగా మార్చివేసింది. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉండగా దేవుడు మరలా సృష్టిని నూతనంగా సృష్టిని ప్రారంభించాడు. నూతన సృష్టి చేసి 6 దినాల ముగింపులో చిన్న సమావేశం జరిగింది. అక్కడ ఆదికాండం 1:26 వచనంలో మనం వెళ్తే, దేవుడు మన స్వరూపమందు, మన అంటే ఒకలాంటి ఇద్దరు అంటారు అండి, మన అంటే ఇద్దరుంటే ఇద్దరికి పైకి ఉంటే మన ఉంటారు. అంటే మానవుని చేయటానికి మొదటిగా చిన్న సమావేశములో ఒకవైపున తండ్రి శరీరధారిగా రాబోతున్న, మరొక వైపున కుమారుడు, మరొక వైపున పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఏకమై ఒక ఆలోచనకు వచ్చి మన పోలిక చొప్పున నరులను చేయుతాం. చదవండి. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, అక్కడ ఆకుపతి బాగుండేదిగా, భూమి మీద పాకు ప్రతి జంతువు. భూమి మీద పాకే జంతువులు ఏమిటో తెలుసా? నేను అంటాను, పాములు కానీ, తేళ్లు కానీ, జరులు కానీ సాతాను యొక్క ప్రతినిధులండి. సాతాను యొక్క ప్రతినిధి. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాక. ఈ కారణాన్ని బట్టి దేవుడు మానవుని తన పోలికలో చేసి ప్రధాన దూతకి ఇచ్చిన అధికారాలన్నీ కూడా ఈ మానవుని చేతుల్లో పెట్టాడు. అందుకు రుజువు ఏంటంటే, ప్రతి జంతువు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము ఏం చేస్తాడు చెప్తారా? వాటికి పేర్లు పెట్టాడు. ఇప్పుడు మానవుడు దేవుని పోలికలో చేయబడినటువంటి మానవుడు సాతానుని అదుపు చేయాలి, సాతానును కంట్రోల్ చేయాలి. ఆ బయట ఉన్న సాతానుడు లోపలికి రాకుండా నీవేం చేయాలి తెలుసా? ఆదామా, ఈ తోట అంతటి నువ్వు కాయాలి. 2వ అధ్యాయం ఆదికాండం 15వ వచన భాగంలో మనం గమనిస్తే, యెహోవా తీసుకొని ఏదైనా తోటను స్వేచ్ఛపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను. మీకు అర్థమైందంటారా? అస్సలు విషయం ఇది దేవునికి కాదు. కాబట్టి దేవుని ప్రతినిధిగా, దేవునికి బదులుగా
ఆదాము సృష్టి అంతటికి నాయకుడి అధికారిగా ఉండి పరిపాలన చేయాలని సర్వాధికారం ఆదాము చేతుల్లో పెట్టి దేవుని పిల్లరా పెడితే విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు దేవుని తృణీకరించి సాతాను యొక్క మాట విన్నటువంటి అవ్వ ఏదైనా తోటలోకి వెళ్ళినప్పుడు ఏమండి భర్తగా ఉన్నాడుగా శిరస్సుగా దేవుడు ఇచ్చాడుగా ఏమండి ఎవరు వచ్చారు మాట్లాడుతున్నారని చెప్పాలిగా. కానీ స్వతంత్రురాలిగా నాయకురాలిగా దేవుడి యొక్క ఇచ్చిన ఆజ్ఞలమే ఏదైనా తృణీకరించి అపవాది మాట అపవాది ఏం చెప్పాడు చూడండి, అక్కడ 3:5 భాగంలో అందుకు సర్పం మీరు చావనే చావరు, ఎలయనగా మీరు తినుమున మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడులు ఎరిగిన వారే దేవతల వలె ఉంటారు. గమనించారా? పరలోకంలోనేమో ప్రధాన దూతేమో దేవుని స్థానంలో దేవుడైపోయి కూర్చోవాలనుకున్నాడు. అదే ఆలోచన దేవుడు తన పోలికలో చేసిన మానవుని యొక్క హృదయంలో పెట్టాడు. మీరు చావనే చావు, దేవుడు చెప్పిన మాట మీరు చచ్చేది అని చెప్పాడు దేవుడు. ఇక్కడ ఆ సాతాను అంటున్నాడు మీరు చావనే చావరు అంటాడు. సాతాను చెప్పిన మాట భౌతిక మరణం గురించి మాట్లాడాడు, దేవుడు చెప్పిన మాట ఆధ్యాత్మిక మరణం గురించి మాట్లాడాడు. ప్రియ సంగమా, ఆ రీతిగా ఏం చేస్తారో చెప్పనా, దేవుడిచ్చిన అధికారం అంతా కూడా సాతాను చేతుల్లో పెట్టి సాతానుని వారు తమకు రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. యోహాను సువార్త 14:30 భాగంలో మనం గమనిస్తే ప్రభు ఇక్కడ అంటారు, ఇక మీతో విస్తరించిన మాట్లాడను, ఈ లోక అధికారి వస్తున్నాడు, వాడితో నాకేమీ సంబంధం లేదు. గమనించారా? ఈ లోకానికి అధికారి దేవుని బిడ్డ మానవుడు సాతాను ఎన్నుకున్నాడు, ఈ లోకానికి అధికారి అయిపోయాడు. ఏ తలాంతులు, ఏ వరాలు, ఏ అధికారం ఇచ్చాడో అవన్నీ సాతాను చేతుల్లో ఉన్నాయి. సాతాను చేతుల్లో మానవుడు ఇష్టపూర్వకంగా పెట్టాడు. ఇప్పుడు దేవుడు తన కుమారి లోకాన్ని పంపడగల కానుకడు చెప్తున్నా. దేవుని బిడ్డ ఆదాము చేయలేని పని రెండవ ఆదాము అనబడిన కనపటి ఆదాము అనబడిన యేసు క్రీస్తు నా కొరకు నా పక్షంగా సాతానును జయించి సాతాను చేతులు నా అధికారం అంతా తీసుకొని ఈ రోజున నీకు నాకు ఆయన ఇవ్వటానికి 2025 సంవత్సరాల కిందట ఆ ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఒకవేళ ప్రియదేవులారా ఆయన జన్మం అప్రత్యేకమైనది. ప్రియదేవులారా ఆయన జన్మం ప్రత్యేకమైనది, ఆయన మరణం ప్రత్యేకమైనది. ప్రపంచానికి సవాల్ చేశాడు ఆయన, ఛాలెంజ్ చేశాడు ఆయన. యోహాను 8:46 నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలరా అన్నది. ప్రభువు నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి తెలుసా? మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో మరణ శాస్త్రం రాసిన వారి మరణము ఆవశ్యకం. ఆ శాస్త్రం రాసిన వాడు జీవిస్తుండగా అది ఎప్పుడైనా చెల్లునా? కాబట్టి దేవుని బిడ్డ మరణ శాస్త్రం రాసిన వాడే మరణ శాస్త్రం రాసిన వాడు మరణం పొందటం ఆవశ్యకం కనుక నేను అంటాను, ఆయన మరణించటానికి ఈ లోకానికి నా యేసయ్య వచ్చి ఆయన మరణించాడు, సమాధులను తిరిగి లేచాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఆత్మను కుమ్మరించాడు, తనకి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈ ప్రస్తుతానికి ప్రపంచంలో 2 రాజ్యాలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు సాతానుడు వెళ్ళంటాడు కదా, లూకాసు వార్త 4:6 భాగంలో ఈ రాజ్యం లేక మహిమంతా కూడా చూపించి ఈ అధికారం అంతా నాకు అప్పగించబడింది, ఎవరికి ఇవ్వాలని వారికి ఇస్తాను, నీవు నాకు మొక్కితే ఇదంతా నీకు ఇస్తాను అన్నాడు. అదే సమయంలో ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. లూకాసు వార్త 17:20 భాగములో పరిశీలన అడుగుతారు ప్రభువుని, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని అడిగినప్పుడు దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకంటే ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది.
నేనంటాను, సంఘమే దేవుని రాజ్యం, సంఘమే పరలోక రాజ్యం. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను, సోదరుడా, క్రిస్మస్ ఆనందములో ఉన్నాను నీవు, ఇలాంటి ఎన్నో క్రిస్మస్ జరిపించుకున్నాను నీవు, ఏ రాజ్యంలో నీవున్నా? ఏ రాజ్యంలో నీవున్నా? ఒకవేళ ఇంకా నువ్వు సాతాను రాజ్యములో ఉంటే ఏ సందేహం లేకుండా నువ్వు సాతానికి మద్దతు ఇస్తూ ఉన్నావు. రెండు పోటీలు మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా కాకమునకు ఈ పార్టీ ఆ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ, రెండు పార్టీలు పోటాపోటీగా ఓట్ల ఎలక్షన్కి వచ్చే వరకు రెండు పార్టీలు. కొంతమంది ఆ పార్టీలో పనిచేస్తారు, కొంతమంది ఈ పార్టీలో పనిచేస్తారు. పార్టీలో పనిచేయటం అంటే మద్దతు ఇవ్వటం. నీవే కనుక క్రీస్తు రాజ్యంలో ఉన్నట్లయితే నువ్వు క్రైస్తుకి ప్రభుత్వం మద్దతు ఇస్తావు, దేవుని రాజ్యంలో స్థాపిస్తా, దేవుని రాజ్యంలోనికి లోకంలో ఉన్న ప్రజలు, సాతాను రాజ్యంలో ప్రజలను నువ్వు తీసుకుని వస్తా. ఏనాటికైనా ఒక దినము ఈ లోక రాజ్యం ఏం కావాల్సిందో తెలుసా? ప్రకటన గ్రంథం 11:15 వచ్చిన భాగంలో ఒకసారి జ్ఞాపకం చేస్తుందమ్మా. గొప్ప శబ్దము పుట్టాను. ఆ శబ్దం ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమును, క్రీస్తు రాజ్యమును ఆయను. నీవే రాజ్యములో ఉన్నా? ఏ రాజ్యంలో నువ్వు పనిచేస్తున్నావు? ఏ రాజ్యానికి నువ్వు మద్దతు ఇస్తున్నా? దేవుని బిడ్డ, నువ్వు రాజ్యములో లేనట్లయితే, దేవుని రాజ్యములో లేనట్లయితే ఇలాంటి ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా క్రీస్తుకు నీకు ఎలాంటి సంబంధం లేనట్టే. కాబట్టి ప్రభుత్వం చూడండి, మీరు ఎప్పుడైనా హాస్పిటల్ ఏదైనా రోగిగా ఉన్నప్పుడు, నేను సమయం ఎంచుకోలేను చూసుకుంటున్నానండి, హాస్పిటల్లో ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు వారు స్వస్థత పడిన తర్వాత తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వారు బయటికి రాగానే ఒక్కొక్కరిగా తీసుకెళ్ళి ఏం చేస్తారండి, తీస్తారు. తీసుకుని ఏమంటే డస్ట్బిన్ తీసుకెళ్ళి వేయచ్చుగా, ఎక్కడ వేస్తారండి? నడి రోడ్డు మీద వారు పడతారు. కారణం ఆ రోగి మీద ఉన్న రోగాన్ని అది ఎవరైతే మడతారో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. జ్ఞాపకం చేయాలి, ఆదాము యొక్క పాప ఫలితంగా మనందరం కూడా పాపులమై ఉన్నాం. మన పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా దేవుడు తన కుమారుని మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. దేవుని స్తోత్రం. అందుకేనండి ఆయన మరణించినప్పుడు కల్వారి శిలువలో సృష్టి భరించలేకపోయిందండి. సూర్యుడు తట్టుకోలేకపోయాడండి. సూర్యుడు అదృశ్యుడైపోయాడు తెలుసా? అదృశ్యుడైపోయాడండి. అయితే సాతాను రాజ్యంలో మనందరం ఒకరికప్పుడు ఉన్నాం. సాతాను రాజ్యంలోనే జన్మించాం, సాతాను రాజ్యంలోనే జీవించాం. దేవుని స్వార్థ విన్న తర్వాత, మన మనసులో మార్పు చెందిన తర్వాత బాప్తిస్మం అనే మరణము ద్వారా దేవుని రాజ్యంలోనికి మనం ట్రాన్స్ఫర్ అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ అవుతాం. ఒకవేళ ఇంకా ఎవరైనా అలా ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ క్రిస్మస్ దినాన్ని, ఈ సందేశాన్ని వింటుండగా దేవునికి ఇస్తున్నా ఈ మంచి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావని ప్రభు పేట నేను తలుస్తున్నాను. ఎప్పుడైతే ఎలక భూమిలో చిక్కపడిందో ఆ యజమానికి ఎలకను చంపడానికి చాలా ఈజీ. పిల్లరా, ఏదేని తోటలోనికి సర్పము రూపంలో సాధారణ వెళ్ళకమునుపు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు, బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళని ఎంట్రయ్యాడో, అవును మోసగించాడో, అప్పుడు ఇప్పుడు తిన్నాడో, ఇప్పుడు మానవుడు సాధారణ అయిపోయాడంటే ఒకటైపోయాడు. ఒక మాట చెప్పాలంటే భూములో చిక్కుబడినట్టుగానే ఎలక సాధారణుడు మానవుల్లో చిక్కుబడిపోయాడు. దేవుని స్తోత్రం. శుభవార్త ఏంటో చెప్పనా? సాధారణుడు మానవుడు ఏకమైన ఈ మానవుణ్ణి 2020 సంవత్సరాల కిందట నా యేసయ్య ఈ మానవుని తన శరీరం మీద ధరించి ఆయన సిలువకి వెళ్ళి సిలువలో ఆయన సమాప్తం చేశాడు.
నా పాపం ఒకటే కాదు, నన్ను కూడా సిలువని భరించాడు. అందుకని పౌలు ఈ మాట చెప్పాడు. చదవండి ఒకసారి గలాతీయులు 2:20 పౌలు ఏమంటాడు ఒకసారి చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువైపడి ఉన్నాను. జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా శరీరంలో జీవించుచున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేయండి. రోమ 6:6 ఒకసారి చూడండి. ఏమనగా మనమికను పాపములకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు ప్రాచీన స్వభావం. కిందనేమంటాడంటే ప్రాచీన పురుషుడు అంటారు. ప్రాచీన పురుషుడు అంటే ఏ సందేహం లేకుండా ఆధారం. నూతన పురుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పాపం ఉంది నాలో, నా శరీరం కూడా పాప శరీరమే. కానీ పాపం చేసేది ఎవరు చెప్పమంటారా? నాలో ఉన్న ప్రాచీన పురుషుడు ఆదాము. ఇప్పుడు సిలువలో ప్రభువారు నా ప్రాచీన పురుషుడు ఎక్కడున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువైపడంటే నేను అనే వ్యక్తి ఎక్కడున్నాడంటే సిలువలో ఉన్నాడు. సిలువలో ఉన్న క్రీస్తు నేను అనే స్థానంలో ఉన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు నాలో ఉన్నది ప్రాచీన పురుషుడు కాదు, నూతన పురుషుడు నాలో ఉన్నాడు. నాలో పాపం ఉండొచ్చు, పాప శరీరం కూడా అయి ఉండొచ్చు. కానీ పాపమందు ఇష్టపడని వ్యక్తి ఎవరంటే నూతన పురుషుడు క్రీస్తు. దేవుని స్తోత్రం. ఇదే పాపానికి విషయం అంటే ఇది. కాబట్టి నేను అదే యోహాను సువార్త 1 యోహాను పత్రికలో 3:9 ఉంటది. దేవుని మూలంలో పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఆ నూతన పురుషుడు నాలో ఉన్నాడు, ఆ నూతన పురుషుడు పాపములో ఇష్టపడాడు, పాపము చేయడు. ఇదే పాపానికి విడుదలంటే. దేవుని బిడ్డ, ఈ రీతిగా దేవుడు తన పోలికల్లో మానవం చేశాడు, స్వేచ్ఛనిచ్చాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఈ చిన్న విషయం చెప్పిన ముగిస్తాను. ఎప్పుడైతే మానవుడు దూరం అయిపోయాడో, మరలా దూరం అయిపోయిన మానవుని దగ్గరగా చేర్చడానికి నా యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది, మధ్యవర్తిగా రావాల్సి వచ్చింది. ఒక తండ్రి తన కుమారుడికి బర్త్డే వస్తా ఉంది. తండ్రి కొట్టడానికి మేస్త్రి, మనిషి వర్త చేస్తాడు, అనేక బొమ్మలు చేస్తాడు. కాబట్టి తన కుమారుడికి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచన చేసి తను సమయం దొరికిన ప్రతిసారి కూడా ఒక చిన్న షిప్ తయారు చేశాడు. ఆ దినము రాగానే దానికి పెయింటింగ్ చేశాడు, వాడి పేరు చెక్ పేరు రాశాడు, ప్యాకింగ్ చేశాడు. ఆ తెల్లవారి కల తీసుకువెళ్ళి డాడీ అబ్బాయికి ఇస్తా ఉంటాడు. హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి తన అబ్బాయికి ఇచ్చినప్పుడు అబ్బాయి కూడా చాలా హ్యాపీ అయ్యాం. థ్యాంక్ యూ డాడీ, చాలా చాలా కృతజ్ఞతలు అన్నాడు. ఇంతకు ఏంటని చెప్పి ఓపెన్ చేస్తే షిప్ చాలా బాగుంది, వండర్ఫుల్. తన ఇంటిలో ఒక చిన్న కాలువ ఉంది, ఆ కాలువలో వదిలాడు, చక్కగా తగ్గట్టు మూవ్ అవుతా ఉంది. వండర్ఫుల్. చాలా వాడు ఆనందానికి అవధులు లేదు. వీడికి ఇంకా ఆనందం ఎక్కువైపోయి ఒక రోజు చిన్న తాడు కట్టాడు. ఒక తాడు కట్టి ఆ కాలంలో వదిలితే అది చక్కగా వెళ్తా ఉంది, ప్రయాణం చేస్తా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అలా వెళ్తూ ఈ కాలం మరొక కాలంలో కలిసింది. వాడు ఈ ఆనందంలో మైమర్చిపోయాడు. అదేమో మరొక కాలం కలిసినప్పుడు తాడు తెగిపోయింది, ఇప్పుడు ప్రవాహాన్ని కొట్టుకుపోయింది. పాపం వాడు ఆనందం అంతా కూడా క్షణంలో ఆగిపోయింది. ఏడ్చుకుంటూ వచ్చాడు. తన తండ్రి చెప్పాడు, దానికి ముందు లేదా నేను మరొకటి చేస్తాను, నీకు ఏం పర్వాలా అని చెప్పి ఆ అబ్బాయిని చాలా బోధించాడు. ఇలా దినాలు గడుస్తున్నాయి, మేస్త్రికి పాపం టైం లేదు, చేయడానికి టైం లేదు. అనుకోని రీతిలో ఆ ప్రాంతానికి ఒక ఎగ్జిబిషన్ వచ్చింది, రకరకాల వస్తువులు అమ్ముతుంటారు. టైం లేదు కదా, చేసే లోపల ఏదో ఒక చిన్న వస్తువు కొనేద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. వీడికి కావాల్సింది ఏంటి? ఆ వాడ
మనం మర్చిపోలేకపోతా ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాయని చూస్తా ఉన్నాడు. ఏదో ఒక స్థలంలో కొన్ని వాడలు కనిపించినాయి. పరుగు పరుగున వెళ్ళాడు. చూస్తాడు, నా వాడని దొరుకుతుందేమో అన్నట్టుగా. నిజంగా వాడ అక్కడే ఉంది. చెరిగిపోయిన పెయింటింగ్తో అక్కడక్కడ ఇరిగిపోయి ఆ వాడ ఉంది. వాడు వీళ్ళు అంటున్నాడు, ఏమండి ఇది మా డాడీ చేసిన వాడ, మా వాడ అండి అంటున్నాడు. మొత్తం డాడీ తీసుకువెళ్ళాడు. అయ్యా ఇది నా వాడేనండి, నేను తయారు చేశాను మా అబ్బాయి బర్త్డే సందర్భంగా. అయితే కావచ్చు, నాకు ఒక బల్లివాడు తీసుకొచ్చి అమ్మాడు, దాని ఖరీదంతో మీరు చెల్లించి పట్టుకెళ్ళండి అన్నాడు. అలాగేనండి అన్నాడు. తండ్రి కొంత క్రయాన్ని తన చేతులతోనే ఆ వ్యక్తికి ఇచ్చాడు. తప్పిపోయిన వాడను మరలా ఆయన తీసుకున్నాడు. ఏ చేతులతో అయితే వాడును తయారు చేశాడో అదే చేతులతో తప్పిపోయిన వాడును మరలా పొందుకోవడానికి కొంత క్రయం చెల్లించినట్లుగానే ఏ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు తన చేతులతో నేల పట్టుకుని తీసుకుని మానవుడు చేస్తున్నాడో, ఆ అపవాది మాట విని దేవునికి దూరం అయిపోయిన, సహవాసం దూరం అయిపోయిన ఆ మానవుడిని మరలా ఆయన దేవుని దగ్గర చేర్చడానికి ఆయన చెల్లించిన క్రయం ఏంటో తెలుసా? తన విలువైనటువంటి రక్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఆయన రక్తం సిద్ధంగా ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు నుంచి కడగబడని పాపం అంటూ ఏది లేదండి. నా క్రీస్తు యొక్క రక్తం ద్వారా ప్రతి పాపను కడగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదే క్రిస్మస్. తప్పిపోయిన మనల్ని మరలా ఆయన ఒక భక్తుడు అంటాడు, ఆయన మానవుని మట్టి తీసుకు చేస్తున్నప్పుడట ఆయన నీరు వాడినట్టుగా లేదు. బైబిల్లో భక్తుడు అంటాడు, ఆయన కన్నీటి వాడినట్టు ఈ మానవుని చేస్తున్నాను, కానీ ఇదే చేతుల్లో ఒకనొక సమయంలో వీడు మేకులు పట్టబోతున్నాడని ఆయన కన్నీటితో ఆ మానవుని చేస్తాడని ఒక భక్తుడు అందిస్తారు. ఏది ఏమైనా పరిశుద్ధ దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయ కాలంలో క్రిస్మస్ అంటే ఏంటో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఒక క్షణంలో ఉంచుదామా, కళ్ళు మూసుకుందామా, నేను ఏ రాజ్యంలో ఉన్నా. సౌత్